హాయ్ హలో వెల్కమ్ టు నాగేశ్వరి టేబుల్ 3. ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇప్పుడు వచ్చేసి నాగార్జున సాగర్ నుంచి రిటర్న్ అవుతున్నాం. ఇక్కడ మధ్యలో బుద్ధవనం అనేసి ఒక టూరిస్ట్ ప్లేస్ ఉంటుంది, చాలా బాగుంటుందంట. ఇది వచ్చేసి మెయిన్ రోడ్ మీదనే ఉంటుంది అనమాట. సాగర్ నుంచి ఇటు వచ్చే రూట్లో మెయిన్ రోడ్ మీదనే, రోడ్ పైనే ఉంటుంది అనమాట. ఈ గ్రీనరీ చూడండి ఎంత బాగుందో, మస్తు ఉంది కదా. విలేజ్లో ఉన్న ఫీలింగ్ అయితే కలిగింది. ఇంకా వచ్చేసి మీకు కనిపిస్తూ ఉంటుంది రోడ్ పై నుంచే, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. పార్కింగ్ కూడా ప్రాబ్లం ఉండదు, మస్తు ఉంటుంది పార్కింగ్ కూడా. ఇంకా ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట లోపలికి వెళ్ళడానికి. మా పిల్లలు పిక్స్ దిగుతున్నారు అక్కడ వేణుగుల దగ్గర. ఇది మొత్తం పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంది, ఓపెన్ ప్లేస్. ఇంకా చూడ్డానికి భలే ఉంది కదా. ఇంకా ఇక్కడ కొన్ని పిక్స్ దిగేసి పిల్లలతో ఇంకా మేము లోపలికి ఎంటర్ అయిపోయాము. లోపలికి ఎంటర్ అవ్వగానే ఇటు చుట్టూ చూడండి, రాతిగోడ పైన బొమ్మలు అనమాట. భలే ఉన్నాయి, భలే న్యాచురల్గా ఉన్నాయి. ఇక్కడ నేను దగ్గరికి వెళ్ళి మరి చెయ్యి పెట్టి అంటే నేను కన్ఫర్మ్ చేసుకున్నా అనమాట, ఇది రాయిదేనా కాదా అనేసి కన్ఫర్మ్ చేసుకున్నా. అలా మీరు తప్పుగా అనుకోకండి, కన్ఫర్మ్ చేసుకున్నా ఇది రాయేనా కాదా అనేసి. అలా కానీ భలే నీట్గా ఉన్నాయన్నమాట బొమ్మలు. ఇంకా మేము లోపలికి వెళ్ళాం, టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాం. అంటే మేము 1 అవర్ 1.5 అవర్లో చూసుకొని రావచ్చు అనుకున్నాం లోపలికి వెళ్ళి. కాకపోతే 1 డే మొత్తం పడుతుందంట చూడడానికి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఈజీగా అవుతుందంట. ఇంకా టికెట్స్ కూడా పెద్దవాళ్ళకి 100, చిన్నవాళ్ళకి 50 రూపీస్ ఏమో అన్నారు. కానీ ఇక్కడ బాగుంది, లొకేషన్ చాలా బాగుంది. అండ్ పిక్స్ కూడా దిగడానికి కూడా చాలా బాగుంది ప్లేసు. ఇంకా వచ్చేటప్పుడు ఇంకా ఇప్పుడు కుదరలే అనేసి మేము రిటర్న్ వచ్చేసామన్నమాట. మళ్ళీ ఎప్పుడన్నా రావచ్చు అని. వచ్చేటప్పుడు చింతపల్లి బాబా దర్శనం కూడా చేసేసుకుందాం. ఇక్కడ పిల్లలు వచ్చేసి ఆవుకు గడ్డి వేస్తున్నారు. అక్కడ గోమాతలకి అది అమౌంట్ ఇస్తే ఇంకా వాళ్ళు గడ్డి ఇస్తారనమాట. గడ్డి ఇస్తే ఆవులకు పెట్టేసి, అంటే గడ్డి కోసమే ఇచ్చాము అమౌంట్ కూడా. అంటే 100 రూపీస్ 200 రాసాము. ఇంకా లోపలికి వెళ్ళాక దర్శనం. బాబా చూడండి ఎంత బాగున్నాడో, రియాలిటీగా అంటే నిజంగానే బాబావారే ఇలా నిద్రిస్తున్నారేమో అన్నట్లుగా ఉందన్నమాట ఈ పిక్చరు. బాగుంది. మీరు ఎప్పుడైనా వెళ్తే లోపలికి అన్నదాన సత్రానికి కూడా వెళ్ళండి, అక్కడ కూడా పిక్ చాలా బాగుంటుంది. అంటే ఇంకా ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. నేను వన్ టైం తిన్నాను, బాగుంటుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి బాబావారు, ఈ ఫోటో గమనించండి, బాబావారు కళ్ళు కొడుతూ కనిపిస్తారనమాట. ఇక్కడ బాబావారు కళ్ళు ఇట్లా అనుకుంటూ కనిపిస్తారు, బాగుంటుంది. అది కూడా విగ్రహం ఎలక్ట్రీషియన్ అనుకుంటా బాబావారిది. ఇంకా ఇక్కడ వచ్చేసి పిల్లల్ని కొన్ని పిక్స్ తీసేసుకొని ఇంకా ఇంటికి బయలుదేరాం. ఓకే, ఈ వీడియో ఇంతటితో ఏం చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ